వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులకు అసలుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, లేగలు మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడే సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రము నాయన ప్రభా. వాక్యం వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వినటం వల్ల విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 34:19 చూద్దామండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఎవరికండి? నీతిమంతులకు అనేకమైన ఆపదలు వచ్చును, వాటన్నిటి నుంచి కూడా దేవుడు విడిపిస్తానని చెప్పుచున్నాడు. నీతిమంతులు అనగా మంచి మనుషులను వారి ప్రతి కష్టము నుండి ఆయన విడిపిస్తానని చెప్పుచున్నాడు. మంచి మనుషులకు అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ఆ మంచి మనుషులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా వారిని రక్షిస్తానని చెప్పుచున్నాడు. కొన్నిసార్లు బాధలో ప్రార్థించినప్పుడు సహాయం రాకపోవచ్చు, కానీ దేవుడు రాని సమయంలో కూడా దేవుడు నీ ప్రతి అవసరంలోని, నీ ప్రతి కన్నీటిలోని సమాధానం రాని సమయంలోనూ కూడా ప్రార్థన చేయాలి. కానీ దేవుడు నీ కన్నీటిని ప్రార్థనగా మార్చి చూస్తాడు. కంపల్సరీ కూడా నీ ప్రార్థనను, కొన్నిసార్లు బాధలో ప్రార్థించడానికి నీకు సహాయం రాకపోవచ్చు, కానీ ప్రతి సమయంలో దేవుడు నీ కన్నీటిని చూస్తాడు, వాటి ప్రార్థనలను కూడా అంగీకరిస్తాడు. నీ కన్నీటి ప్రార్థన వ్యర్థం కాదు. దేవుడు తగిన సమయమందు తగిన ఫలములు దయచేస్తానని చెప్పుచున్నాడు. తప్పకుండా పొందుకుంటాము. మనం ఎప్పుడూ కూడా దేవుని మహిమను చూస్తాము. నీతిమంతులకే వస్తాయి ఆపదలు అనేవి, వారిని దేవుడు యెహోవా వారిని సఫలపరుస్తానని చెప్పుచున్నాడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించునని చెప్పుచును. నీతిమంతులు ప్రార్థించగా వారి ప్రార్థనలను ఆలకిస్తానని చెప్పుచును. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఎవరికండి? విరిగిన మనస్సు గలవారికి ఆయన ఆసన్నుడు. విరిగిన మనస్సును దేవుడు అంగీకరిస్తానని చెప్పుచున్నాడు. నలిగిన మనస్సు వారిని ఆయనను రక్షించునని చెప్పుచున్నాడు. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని కూడా యెహోవా వాటిని రక్షిస్తానని చెప్పుచున్నాడు. మన చెడు నడతలను మనం విడిచిపెట్టాలి, నీతిని స్వభావమును ధరించుకోవాలి. మనం యెహోవా సేవకులుగా మనము ఎప్పుడూ కూడా ఎంచబడాలి. నీతిమంతులకే వస్తూ ఉంటాయి ఆపదలు అనేవి, ఎవరికి రావు. మనం ఎందుకంటే దేవుడు పరీక్ష పెడుతూ ఉంటాడు. మనల్ని యోబుని పరీక్ష పెట్టలేదా? యోబుని కూడా అలాగే నిరీక్షణ కలిగి లేడా దేవుడు? మనము కూడా అలాగే హన్నా ప్రార్థించగా బిడ్డలు కలిగి ఉన్నారు. మనము ప్రార్థించగా దేవుడు బిడ్డలను ఇస్తాడు, మన శోధనను తీసివేస్తాడు, వేదనని. మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యములకు లోబడి ఉండాలి, ప్రార్థనకు లోబడి ఉండాలి. మనం నిజ జీవితమును కలిగి ఉండాలి, యథార్థమైన జీవితమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని యందు నిలకడ కలిగి ఉండాలి. యెషయా 51:16 చూద్దామండి. ఎప్పుడూ కూడా దేవుని ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి, నిత్యము కూడా దేవునికి లోబడి ఉండాలి. 51:16 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతిలోనికి పోకుండా చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనై ఉన్నాను, నీ దేవుడనైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములను ఘోషించినట్లు దానిని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఆకాశము ఎవరండి? యెహోవా. నేను నీ దేవుడైన యెహోవానని చెప్పుచున్నాడు. నేను ఆకాశములను స్థాపించినట్లు, భూమి పునాదులను వణికించినట్లు, నా జనమును నీవే సియోను చెప్పునట్లు, నా నోటి మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఎక్కడండి? ఆయన మాటలు మన నోట నుంచి ఆయన మనలను కప్పి ఉన్నాడు. మన నాలుకను, మన నోరును మనము శుద్ధి చేసుకోవాలి, మన మాటను మనము సరి చేసుకోవాలి, మన నోరును మనం అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా ఎదుటివారిని హింసించడం, ఎదుటివారిని అనడం కాదు, మన నోరును మనము మన స్వాధీనంలో ఉంచుకోవాలి, మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటినప్పుడు మనము మన నోరు కానీ మన నాలుక కానీ మనము స్వాధీనంలో చేసుకోలేనప్పుడు ఎంత ప్రార్థించినాను కూడా వ్యర్థమే. ఆయన ఏం చెప్పుచున్నాడు?
యెరూషలేము చుట్టూ ఆయన కంచి కావలా ఎలా ఉన్నదో మన చుట్టూను కూడా దేవుడు అలాగే కావలా కాయిస్తానని చెప్పుచున్నాడు. ఆయన దూతలను మనకు ముందుగా పంపి మన మార్గంలను సిద్ధపరిచిన దేవుడు మన ప్రార్థనను అంగీకరించడా, మనకన్నింటి ప్రార్థనను ఆలకిస్తాడు. మనము నిత్యమును కూడా దేవుని కొనియాడబడేవారిగా ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవునికి లోబడేవారిగా ఉండాలి. కానీ మనం దేవునికి వ్యతిరేకంగా రోజు ఇలాగే చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ అవి మన హృదయంలో గోచరించుకోవాలి. మన హృదయంలో నిలకడగలిగి జీవించాలి. మనం ఎప్పుడూ కూడా పెద్దల యందును గురువుల యందును మనం వినయము విధేయత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులను సన్మానించాలి. మన సహోదరి ప్రేమను కలిగి ఉండాలి. బైబిల్ అంతా కూడా ఏం చెప్తుంది? నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలని చెప్పుచున్నాం. ఆ ఒక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? మనం బైబిల్ చదువుతున్నామే, లేకపోతే వాక్యం చదువుతున్నామే, అది మన హృదయంలో గోచరిస్తుందా? మన హృదయంలో నాటుకుంటుందా? ఎప్పుడూ కూడా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిత్యము మనం ఎలా ఉన్నాం, ఎప్పుడూ కూడా ప్రార్థన జీవితంలో కోల్పోకూడదు. మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, వేదనలు వస్తూ ఉంటాయి, ఏవైనా వచ్చినా కూడా మనము ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టకూడదు ప్రార్థనని. ఈ వాక్యమును మీకును మీ కుటుంబాలకును మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు వసునుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన, గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, నాయన నీకు స్తోత్రం. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి పేదలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డల వరకు దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ఎవరెవరికైతే ఏ అవసరతలనే మాకు తెలియదు నాయన ప్రభా. వెదవరాలు తరపున వ్యాజ్యమాడుతానన్నావు నాయన ప్రభా. మా శత్రువులు దీవించి మా మిత్రులు దీవించి నాయన ప్రభా. నాయన ప్రభా, పిల్లలు లేని వరకు పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వెదవరాలను దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను అనాథ బిడ్డలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని, ఎన్నో రకమైన వేదనలతో శోధనలతో హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వారందరినీ ముట్టమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయి ఉన్నారు ప్రభా, వారిని కూడా ముట్టి లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా రక్షణ దయచే, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఎంతో మంది ఎన్నో కుటుంబంలో శాంతిని సమాధానమును లేదని అడుగుచున్నాను ప్రభా. శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా వారి గృహాల చుట్టూ నీ కంచి ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభా సమృద్ధి కలిగి ఉండేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. వెధవరాలను ప్రభా, వృద్ధాప్యంలో ఉన్న వారిని, యవనస్తులని, బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి వారి అక్కరలు తీర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎవరినైతే మర్చిపోయి ఉంటారు ప్రభా, వారందరినీ దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకుంటున్న వారందరికీ శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఇతర దేశం వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభు దయని దయచే, కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్కరి కుటుంబము పైన ఉంచమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ కనికరము, నీ దయ ఉంచమని, నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.